ఏపీలో సంచలనం సృష్టించినటువంటి పిఠాపురం ఘటన. ఏఈ నోకరాజు గారు, అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు గారి కుటుంబ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ని ఎటకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా అతని కోసం అయితే వెతుకుతూ ఉన్నారు. ఆ నిందితుడి కోసం ఎటకేలకు అతను ఉత్తరప్రదేశ్లో అయితే కనుక పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సాదిక్ అనే వ్యక్తి ఈ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16వ తారీఖున కుటుంబంతో సహా నోకరాజు గారు, అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు గారు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి సాదిక్ అనే నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఉత్తరప్రదేశ్లో అతను పట్టుబడ్డాడు. సో నిందితుడిని అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా ఏమైనా తీసుకొస్తారా, లేక రోడ్డు మార్గం ద్వారా నేరుగా ఇక్కడ తీసుకొచ్చేస్తారా అనేది అయితే పోలీసులు ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక చూసినట్టయితే గతంలో సంచలనం సృష్టించినటువంటి జగదేశ్వర్ రెడ్డి హత్య కేసుతో పాటుగా ఈ నోకరాజు గారి కుటుంబ ఆత్మహత్యకు పురుకొల్పిన ఈ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా సాదిక్ పై అయితే కనుక తీవ్ర ఆరోపణలు అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లోను మరియు రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై సాదిక్ అనే వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి. ఇక నిందితుడిని కాకినాడ తీసుకొచ్చిన అనంతరం ఈ 2 కేసులకు సంబంధించిన కీలక వివరాలపై పోలీసులు సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. ఇదేనా, ఇంకేమైనా గతంలో ఉన్నాయా? కేవలం అలా నోకరాజు గారు మనవడు ఎవరైతే ఉన్నాడో కుర్రవాడి ట్రైనింగ్ నిమిత్తం వాళ్ళ కుటుంబంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ కుమార్తెను లోపరుచుకుని మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్యకు పురుగొల్పేలాగా అయితే కనుక అతను ప్రవర్తించాడని ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి. సో విచారణలో మరిన్ని వివరాలు అయితే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకేమైనా ఎలాంటివి ఉన్నాయా, ఇంకెవరితో అన్న సంబంధాలు ఉన్నాయా, ఏంటి అన్ని వివరాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక ముందుకు వెళ్తారు, ఇంకా ఏం చేయాలి ఏంటనేది.